యేసువారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ యందంతటా సంచరించెను. చాలమ్మా, ఇక్కడ చూడండి, ప్రతి వ్యాధిని రోగములను స్వస్థపరచుచు గలిలయ అందంతటా ఆయన ఏం చేశాడు? సంచరిస్తూ స్వస్థపరుస్తూ వారిని బలపరుస్తూ ఆయన ప్రయాణము కొనసాగిస్తూ ఉన్నాడు. ఆయనకు తోడుగా శిష్యులు ఉన్నారు. వీరేం చేస్తారు అంటే, ఈయన కంటే ముందుగా వెళ్ళిపోయి ఆయన పనుల కొరకు, ఆయన పరిచర్య కొరకు, దేవుని రాజ్యము కొరకు వీరన్నీ కూడా సిద్ధపరిచి ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరికి ప్రార్థన చేయాలి, ఎంత దూరం ప్రయాణము చేయాలి, మనకి ఎంత డబ్బు కావాలి, ఈ డబ్బు ఎక్కడి నుంచి సమకూర్చాలి, ఇది ఎలా ఖర్చు పెట్టాలి, ఎవరి ద్వారా ఖర్చు పెట్టాలి, మరి ఈ విధంగా ప్రతిదీ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన జీవితంలో కొనసాగుతూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ శిష్యులను ఎన్నుకునే విషయంలో ఆయన చాలా ఆలోచనతో నిర్ణయాలు తీసుకున్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18-19. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. చూడండి, ఆయన ఒక మాట చెప్పాడు, పరలోకమందు భూమి యందు నాకు సర్వాధికారము ఇవ్వబడెను. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. చాలమ్మా, ఇక్కడ ఈయన ఏం చేశాడు అంటే, ఈ శిష్యులకు ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు. మీరు వెళ్ళి ఏం చేయాలా? కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో యుగ సమాప్తి వరకు అన్ని వేళలా నేను మీతో కూడా ఉన్నాను. ఎప్పటి వరకు ఉంటాను? యుగ సమాప్తి వరకు. ఎందుకు శిష్యులను ఎన్నుకున్నాడు అంటే, ఈ లోకమంతట కూడా ఈ సువార్త ప్రకటించబడాలి. శిష్యులు అన్నాడు, కానీ ఈరోజు చాలామంది వేరే వేరే పేర్లు పెట్టుకుంటున్నారు. శిష్యులు, నేను క్రీస్తు శిష్యుడను అని చెప్పుకునే ధైర్యం ఎవరికి లేదు. పెట్టుకున్న వాళ్ళందరూ కూడా హతసాక్షులైనారు. అందులో యోహాను మనం చూస్తాము, ఆయన చివరి వరకు ఉన్నాడు. మరి అదేవిధంగా మనం చూస్తే ఈ 12 మందిలో ఒకడు ఏం చేశాడు? ఈయనను 30 వెండి నాణములకు అమ్మివేశాడు, ద్రోహం చేశాడు. కానీ తర్వాత పశ్చాత్తాపడ్డాడు, చనిపోయాడు. మరి ఆయన ప్లేస్ని భర్తీ చేయడానికి వీళ్ళు ఏం చేశారు? చీట్లు వేశారు. ఒక వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాను. ఆయన ఎవరో బయట వ్యక్తి కాదు. ఇప్పుడు మీలో ఒకడు, ఆయనను వెంబడించు వారిలో ఒకడు, ఆయన క్రీస్తు ఉన్న కాలంలో ఉన్నవాడు, క్రీస్తు బోధన అనుసరించిన వాడు. వీళ్ళు అనుకున్నారు, ఈ వ్యక్తి అయితే కరెక్టు, మత్తయి ఈయనైతే కరెక్టు అనుకున్నారు. కానీ దేవుని నిర్ణయం ఎలా ఉంటుందంటే, చూడండి, ఇప్పుడు అపోజిట్ పౌలు ఉన్నాడు. మరి పౌలుని ఎందుకు శిష్యునిగా ఎన్నుకోలేదు అంటే, క్రీస్తు కాలంలో ఉన్నవాడు కాదు ఆయన, క్రీస్తును చూసినవాడు కాదు. ఈరోజు ఒక శిష్యునిగా ఎన్నుకోబడాలి అంటే దానికి చాలా ధన్యత కావాలి, సమర్పణ కావాలి. ఏం కావాలమ్మా? సమర్పణ, సాక్రిఫైస్. దేవుని కోసం నిలబడాలి అంటే నీ జీవితాన్ని నువ్వు త్యాగము చేయగలగాలి.
అట్టి ధైర్యము నీకు ఉండాలి, సిద్ధపడాలి. యేసుక్రీస్తు వచ్చేసాడు ఈ లోకానికి. ఆయన సిద్ధపడ్డాడు, మరణించడానికి సిద్ధపడ్డాడు, బోధించడానికి సిద్ధపడ్డాడు, సాతానుతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు, అధికారులను ఎదిరించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఎక్కడ తలదించలేదు, ఒక దగ్గరనే తలదించాడు. అది ఎక్కడా అంటే అది మనందరి కొరకు ఆయన మౌనంగా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు శిష్యుల విషయంలో చాలా ప్రత్యేకమైనటువంటి ఆలోచనతోటి ఆయన వారిని ఎన్నుకోవడం జరిగింది. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. చూడండి, ఫస్ట్ ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే, నీవు దేవుని శిష్యుడమని దేవుడు యాక్సెప్ట్ చేయాలంటే మొదట నువ్వు ఏం చేయాలి? మీరు వాక్యమందు నిలిచిన వారైతే కదా, వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని నమ్మాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి, వాక్యానుసారం జీవించాలి, వాక్యాన్ని నమ్మాలి. ఇది నిజమని నమ్మాలి, ఇది దేవుని మాట అని నమ్మాలి. యేసుక్రీస్తు పలికిన ప్రతి మాట చాలామంది అక్కడ ప్రశ్నించారనమాట ఆయనని. ఇది గ్రంథాల్లో ఉందా? నువ్వు పలికిన మాటలు గ్రంథంలో రాయబడ్డాయా? చాలాసార్లు యేసుక్రీస్తు మరి ఆ గ్రంథాల్లో నుంచి అనేక ప్రవచనాలను ఆయన చూపించాడు. కొన్నిసార్లు ఆయన పరిశుద్ధాత్మ వలన ఆయన అనేక మాటలు పలికాడు. అది మనుషులకు అర్థం కాలే, దాన్ని వారు డైజెస్ట్ చేసుకోలేకపోయినారు. అందుకే ఆయన పైన కోపం పెంచుకున్నారు. కానీ ఆత్మచేత నింపబడిన వాడు పలికే మాటలు మనుషులు అది వారు తీసుకోలేరు, వారికి అర్థము కాదు. ఆయన అన్నాడు, ఈ మందిరాన్ని మీరు కూల్చేస్తే 3 దినాల్లో నేను అని చెప్పాడు. నేను చనిపోతాను, 3వ దినం నేను తిరిగి లేస్తాను అన్నాడు. ఆ విధంగానే లేచాడు. ఆయన అధికారము, ఆయన అన్నాడు, పరలోకమందు భూమి యందు సర్వాధికారము నాకు ఇవ్వబడింది. కాబట్టి మీరు నా నామమున వెళ్ళి అందరికీ, సకల జనులకు ఏం చేయాలంట? నా నామమున బాప్తిజం ఇవ్వాలి. ఏమని? తండ్రి యొక్కయో కుమారుని యొక్కయో ఆయన పేరట వెళ్ళి త్రియేక దేవుని పేరట వారికి బాప్తిజం ఇవ్వమన్నాడు. హల్లెలూయా. అయితే మనకు ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే, మనకు కావలసిన మరి దేవుని వాక్యము పైన మనము నమ్మిక ఉంచాలి. వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్ములను స్వతంత్రులుగా చెయ్యును అని చెప్పగా, హల్లెలూయా. ఎప్పుడండి? మీరు వాక్యమునందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్ములను స్వతంత్రులుగా చెయ్యును. హల్లెలూయా.